వెంకటేష్ ప్రసాద్ మీద బీభత్సంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు చంద్రబాబు గారు. ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సమాచారం ఏంటి? నీ దగ్గర సమాచారం ఎందుకు? న్యూస్ ఉంటే రాయి, లేకపోతే ఏడు. అంతేగాని అసలు ఆయన వివరణ ఇవ్వకపోయినా కూడా వినిపించుకోకుండానే తీవ్రంగా మందులు వచ్చినట్టు అంట. అబ్బు అంటే చాలా ఈయన ఎవరిని ఉపేక్షించరు తప్పు చేస్తే అని. ఇలానే ఉంటుందా? విపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవడని చెప్తే ఉంటుందా? అంటే మనము వివక్ష అని కూడా కాదు, అసలు ఇదంతా చూస్తే ఒక మోడస్ అపరాండిలానే ఉంది. ఆడొచ్చేసి బండబూతులు తిట్టడం ఏంటి, వాడినేమో సముదాయించటం ఏంటి? తీవ్రంగా ఆగ్రహం వినపడితే సరిపోదు కదా, చదివితే కాదు కదా, మా కళ్ళ ముందు కనపడాలి కదా. ఇది ఆడియో విజువల్ యుగం కదా. మీరు పెద్ద పెద్దగా ఎవరికైనా వార్నింగ్లు ఇస్తున్నా మేము లైవ్లో చూస్తుంటాం కదా. అధికారుల వాళ్ళ దగ్గర పెట్టుకొని పని చేయాలి అట్లా ఇట్లా అని. అలానే ఏదైనా ప్రసంగాలు చేస్తున్నప్పుడు 120 ఏళ్ళు బతకాల్సిన మనం చెడగొట్టుకుంటున్నాము, సంజీవిని తీసుకురాబోతున్నాం అన్నప్పుడు మేము విన్నాం కదా, మా కళ్ళ ముందు కనపడింది. మరి ఈ ఆగ్రహాలు, ఆవేశాలు, అసంతృప్తులు ఇవెందుకు మాకు కనపడవు? అంటే మెల్లిగా నాకు తెలిసి ఏమన్నా ఇలా అంటున్నారు కాబట్టి సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది కాబట్టి ఈ మాత్రం అన్నా ఈ అసంతృప్తి వ్యక్తం చేయడాలు, కత్తిడాలు పట్టుకొని ఆగ్రహం వ్యక్తం చేయడాలు ఇవన్నీ బయటకు వచ్చినాయి. లేకపోతే అది కూడా వచ్చేది కాదు షూర్. అది దీనికి పోయి ఎన్టీఆర్ అభిమాన సంఘాలట ఏదో వార్నింగ్ ఇస్తాయట, ఆయన సారీ చెప్తాడట. ఇవన్నీ జరిగే పనులు కాదు, అన్నీ జరిగే పనులు కాదు. న్యాయం, చట్టం ఒకలానే ఉంటుంది. అయితే అది కొంతమంది వైపే పనిచేస్తుంది, కొంతమంది వైపు కన్నెత్తి చూస్తుంది అప్పుడప్పుడు. లేదంటే ఇలా అసంతృప్తి వెళ్ళగక్కేలాగా ప్రవర్తిస్తారు. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయడమే ముందు తప్పు. అసలు ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు. ఏదో జరిగిపోతుంది. ఇంకా అంటే నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ కొత్త పార్టీ పెడతారట. ఎవరు పెడతారు? ఎన్టీఆర్ గారు పెడతారా? ఆయన ఏం పెట్టాడు. మీరు బెదిరిస్తే నవ్వు వస్తుంది. అర్థమైందా? పైగా ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు, మీరు ఆ పార్టీ పెట్టి ఏం చేస్తారు? నథింగ్ విల్ హ్యాపెన్. ఈ ఇన్సిడెంట్ మనం చదువుకోవడానికి, ఇంకా ఆ 2 పత్రికలు, ఆ 4 ఛానళ్ళు వినిపిస్తే వినడానికి మాత్రమే పనికొస్తుంది ఈ ఆగ్రహం. బాయ్.